మనం ఎందుకు ప్రార్థన చేయాలి? చాలా మందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే ప్రేయర్ లేకపోయినా ఏం కాదండి. ఈ దినాల్లో కుటుంబాల్లో ప్రార్థన లేదు, సంఘాల్లో ప్రార్థన లేదు, వాలంటీర్స్ కూడా ప్రార్థన రమ్మంటే బ్రదర్ కష్టం బ్రదర్ అని చెప్పే దినాలకు వచ్చేసాం. విశాఖ సంఘటన చెప్తాను, దయచేసి వినండి. ఒక్కొక్క ప్రాంతాల్లో కొన్ని దయ్యాలకు, కొన్ని అపవిత్రాత్మలకు బౌండరీ లిమిటేషన్ దేవుడు ఏం చేశాడు? సెట్ చేశాడు. ఈ దయ్యాలంటే ఇక్కడ మమ్మల్ని ఈ ప్రాంతం నుంచి మమ్మల్ని బయటకి పంపించొద్దు దయ్యాలు. కొన్ని దయ్యాలు, కొన్ని కుటుంబాలను, కొన్ని అపవిత్రాత్మలు, కొన్ని జనరేషన్స్, అదే ఫ్యామిలీలో ప్రతి తరంలో ఎవరో ఒకరు అలా జరుగుతుందా? ఐఎమ్ కమింగ్ టు సీరియస్ టాపిక్. ఏంటంటే మా డిఎన్ఏ అలా ఉందేమో, మా దరిద్రం అలా ఉందేమో, మా తాతగారు అలాగే జరిగింది, నాన్నపక్షం అలా జరిగింది, అమ్మకు అలా జరిగింది, మా కజిన్కి అలా జరిగింది, మళ్ళీ ఈ జనరేషన్లో కూడా మళ్ళీ అలాగే జరుగుతూ ఉంది. ఏదో డిఎన్ఏలోనే ఉందా? జనరేషన్స్ బట్టి బాధించబడుతున్నామా? ఎస్, దయచేసి రండి. కొన్ని అపవిత్రాత్మలు దే హ్యావ్ ఎ టెరిటోరియల్ లిమిట్. ప్రాంతీయ హద్దులు ఉంటాయి. ఆ ఫ్యామిలీ అక్కడే, ఆ రాష్ట్రం అక్కడే, ఆ కాలనీ అక్కడే, ఆ ప్రాంతాల్లోనే పనిచేస్తాయి. కొన్ని ఫైనాన్సెస్లో అదే ఏరియాలో పనిచేస్తాయి, కొన్ని రిలేషన్షిప్, కొన్ని అదే రిలేషన్షిప్ ఏరియాలో పనిచేస్తాయి, కొన్ని ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. కొన్నిసార్లు నువ్వే ఆలోచిస్తావు, ఏంటండి ఎందుకు ఇలా చేశాడు? పిచ్చి బట్టి చేశాడా? అరే ఆమె అంతవరకు బాగానే ఉంది కదా, సడన్గా ఏం మెంటల్ అయిందా, ఏందా, ఎందుకు అలా చేసింది, అసలు అలా చేయరు కదా, ఎందుకు జరుగుతుంది? ఇలా చాలాసార్లు మనము కంగారు పడుతుంటాం.